రమేష్ అన్న, బుచ్చిరెడ్డి గారు, తమ్ముడు భూపతి, ఎదురుగా ఉన్న పెద్దలు, ముఖ్యంగా మా నరహరి గారు ఉన్న సారు ఉన్నారు, మేడం గారు, సుజావతి మేడం గారు, ఇంకా ఎందరో ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న వాళ్ళు. గత 4 రోజులుగా ఒక పెద్ద సాహసోపేతమైనటువంటి కార్యక్రమం జరిగింది ఇక్కడ. కులం అనే మాట ఎత్తగానే అనేక రకాలుగా, అనేక పార్శ్వాలుగా విమర్శలు, ఇబ్బందులు వస్తున్నటువంటి సమయంలో మనం ఈ సభ చేసినాం. ఇది గొప్ప సాహసోపేతమైన విషయం. ఇది అంటే మీరేంటి, మా కులం వద్దంటారా? మీరు మా కులాన్ని మేము వదిలేసుకోవాలా? ఇలా ఒక వాతావరణంలో మనం ఈ కార్యక్రమాన్ని చేసాం. నేను వినయ్ కుమార్ గారు, భూపతి గారు చెప్పగానే కొంచెం భయపడ్డాను. నేను ఈ కుల నిర్మూలన అనేటువంటి మాట చెప్పడంలో ఎన్ని సమస్యలు ఎదురవుతాయా అని కొంచెం భయపడిన మాట వాస్తవం. కానీ వీళ్ళు చాలా సాహసవంతులు కదా. సాహసం, ధైర్యం వాళ్ళ వెన్నెముకలోను, వాళ్ళ నరాల్లో ప్రవహిస్తున్నటువంటి రుధిర ధారలో ఉంది. కాబట్టి ఏం పర్లేదు సార్, మనం చేస్తాం, సక్సెస్ చేస్తామన్నారు. ఆ తొలి సమావేశంలో నేను కూడా పాల్గొన్నాను. ఇవాళ గత 4 రోజులుగా ఎన్ని కార్యక్రమాలు, ముఖ్యంగా మారథాన్, ఒక ఊరేగింపు అనేది చాలా గొప్పగా జరిగింది. అదొక సెన్సేషన్, ఒక సంచలనం. అది అంటే నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు, పెద్దలు ఎదురుగా ఉన్నారు కానీ నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు కుల నిర్మూలన సంఘం యొక్క ఊరేగింపులు జరగడం అనేది నేనైతే నా జ్ఞాపకంలో అయితే లేదు. అయితే లేదు, కానీ ఇది అంతం కాదు, ఆరంభం. ఇది ఆరంభం. కులం అనేటువంటి చిలుం, కులం అనే జులుం చాలా చిన్నప్పటి నుంచే చూస్తూ ఉన్నాను నేను. ఈ కులం అనేటువంటి భావాన్ని, ఈ కులం అనేటువంటి జాడ్యాన్ని తల్లిదండ్రులు బాధ్యత వహించి తొలగించే ప్రయత్నం బాల్యంలోంచే చేస్తే ఒక అద్భుతమైన వాతావరణం ఆ కుటుంబంలో ఏర్పడుతుంది. ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను. నేను సుద్దాల హనుమంతు కొడుకు, జానకమ్మ కొడుకు, అందరికి తెలిసిన వాళ్ళే. మీరందరూ నన్ను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నేను 2వ తరగతిలో ఉన్నప్పుడు మేము ఆటలు ఆడుకుంటున్నాము. నాకొక దళిత మాదిక మిత్రుడు, నా 2వ తరగతి క్లాస్మేట్. మేమిద్దరం ముక్కాలి పరుగు అని ఒక పోటీలో పాల్గొంటున్నాం. ముక్కాలి పరుగు అంటే 2 కాళ్ళు కట్టేసుకొని పరిగెత్తాలి. నేను వంగి ఆ టవల్ని వాడికి నా కాలుకు కట్టుతూ వాడి కాలు జరుపుతా ఉన్నా. మా ఊళ్ళో ఉన్న ఒక సింహాద్రి రావు అని ఆయన గుడిమెట్ల మీద కూర్చున్నాడు. రేయ్ అశోక్, ఎవని కాలు పట్టుకుంటున్నావు, ఏమి సంగతి, నువ్వు తొందరగా విడిపోయి ఇంటికి పోయి స్నానం చేసి రాపో అన్నాడు. అసలు ఈ స్నానం ఏంటో, ఈ కథ ఏంటో ఏమీ తెలియని పరిస్థితి నాకు. నువ్వు లోపలికి పోకు, బయట స్నానం చేసి లోపలికి పో అన్నాడు. ఇదెక్కడ న్యాయము అనుకుని నాకేం అర్థం కాక ఇంటికి పోయి మా నాన్న, మా అమ్మ ఉన్నారు. నానా, నేను స్నానం చేసి లోపల రావాలంటే నానా, నేను ఏం చేశాను నానా అని అడిగా. ఏమైందిరా అంటే ఆయన చెప్పాడు, ఓహో సింహాద్రిరావు అట్లా అన్నాడా అని, మీ ఫ్రెండ్ని తీసుకురాపో అన్నాడు. 2వ తరగతి పిల్లవాళ్ళము, 5-6 ఏళ్ళ పిల్లవాళ్ళం కదా. పోయి వాడి దగ్గరికి పోయి, వాళ్ళ ఇంటికి పోయి వాడిని తీసుకొని నేను మా ఇంటికి వచ్చా. ఇంటికి రాగానే మా నాన్న చేసిన పని చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇప్పటికీ. మా నాన్న తను కూర్చొని మా ఇద్దరిని కూర్చోబెట్టుకొని పళ్ళాలు పెట్టి, మా అమ్మతోటి మా ముగ్గురికి వడ్డించు, మేము కలిసి తింటాము అని
నాతో పాటు వాడితో పాటు మా నాన్నని కూర్చుని మా తమ్ముళ్ళను కూర్చోబెట్టుకుని మా అమ్మ చేత భోజనం వడ్డించి, నానా మనమందరం మనుషులమే బిడ్డ, దీంట్లో కులం అనేది లేదు నాయన, వాడు అన్నం తింటున్నాడు, నువ్వు అన్నం తింటున్నావు, వాడు నువ్వు స్నేహితులు నాన్న, ఈ రోజుతో ఈ విషయం మర్చిపో, కులం అనేది మన ఇంట్లో లేదు అని చెప్పినాడు మా నాన్న. అది అలా జీవితం అంతా సాగిపోయింది. ఇలాంటి తల్లిదండ్రులు కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు ఆశ్చర్యపోతారు, మతం విషయంలో, కులం విషయంలో, కులం పరువు హత్యల విషయంలో, ప్రేమించుకుంటే సజీవ దహనం చేసే విషయంలో. ఒకసారి దాసనారాయణరావు గారు ఒక సినిమాలో ఇలాగే కులాంతర వివాహాలు జరిగితే సజీవ దహనం చేసేటువంటి ఒక ఘట్టం చెప్పి నన్ను ఒక పాట రాయమన్నాడు. 6 వాక్యాలు మాత్రమే ఉండాలి, కొత్తగా ఉండాలి అన్నాడు ఆయన. అప్పుడు నేను, గొప్పోరి ఇల్లాలి కడుపు పండినా, పేదోడి పెళ్ళాము నెలలు నిండినా, పురిటి నొప్పులలో తేడా ఉంటదా, చనుబాల రుచులలో భేదముంటదా, ప్రేమించుకుంటే నేరమవుతదా అనే పాట రాయడం జరిగింది. దాసరి గారు గుర్తుకొచ్చారు కాబట్టి ఒక మాట చెప్పాలి. ఆయనతో నేను 25 ఏళ్ళు పనిచేశాను. చివరి ఆయన చనిపోయిన దాకా కూడా ఆయన ఏనాడు మీది ఏం కులం రా అని అడగలేదు. దట్ ఈస్ దాసనారాయణరావు, దిస్ ఈజ్ సుద్దాల హనుమంత్. ఇవన్నీ పిల్లల లోపలనే మనం తొలగించాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పూనుకోవాల్సిన అవసరం. ఈ ముగ్గురు మారితే ముగ్గురు మరో రకంగా మారేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మరో రకంగా మారిపోయే పరిస్థితులు, చాలా దుర్మార్గమైన, దౌర్జన్యకరమైన, అసహించుకోవాల్సినటువంటి విధానాలు మనకు కనిపిస్తున్నాయి ఈ రోజులలో. ఎప్పుడో జీవై గిరియ గారని జనగామలో ఉన్నటువంటి రైటర్, ఆయన మా చిన్నతనంలోనే ఆయన పాట రాసినాడు. నేను ఊరికే చెప్తా. ఎవరిది ఎక్కువ కులము, ఎవరిది తక్కువ కులము, మన పూర్వుల కాలంలోనే మన ముందున్న కులాలు లేవు, మహాముని వశిష్ఠుడే మాలకన్యను పెళ్లియాడరా, ఎవరిది ఎక్కువ కులము. భారత చరిత్రకు మూల పురుషుడు మహారాజు శంతనుడానాడు, బెస్తపడుచును పరిణయమాడి భేదభావములు రూపుమాపెరా. గొల్లవాడు గోపాలకృష్ణుని చెల్లెలు సుభద్ర యాదవ వంశము, క్షత్రియ వంశము ధనుంజయుడితో చెలిమి చేసి కళ్యాణమాడెరా. ఇలాంటి పాట, ఇలాంటి వాతావరణంలో మేము పెరిగాం. ఇది జీవై గిరి గారు రాసిన పాట. పొరపాటున కూడా నేను రాసిందని మీరు అనుకోకూడదు. ఎందుకంటే ఆ పాట వినుకుంటూ పెరిగినటువంటి వాడిని నేను. ఇవాళనే వాళ్ళ కొడుకు ఫోన్ చేసి ఈ పాట తెప్పించుకోవడం జరిగింది. నాని కులాలు మాసిపోని, నాని కులాలు మాసిపోని, గతాల నాటి పాత రకం పాడు మతం పాశవికత పోని. ఇది నేను రాసిన పాట సుమా. నా నీ కులాలు మాసిపోని, గతాల నాటి పాత రకం పాడు మతం పాశవికత పోని. రాణి జగాల నిండ ఒకే మతం, మానవత్వం ఒకే కులం, మనిషి కులం, మనిషి కులం. కులద్వేషం రగిలించే కుట్రలన్నీ తగలెట్టు, అంబేద్కరుడన్న మాట అంబరాల నిలబెట్టు. కల్లోలాలుంటాయా, కుల ఘర్షణలుంటాయా, నా నీ కులాలు మాసిపోని, గతాల నాటి పాడు మతం పాశవికత పోని. నరులను హీనులగా తలచే దొరతనం సమాధిపై, లేదా కులతనం సమాధిపై, సాంఘిక భేదాలు లేని సమాజాన్ని ప్రతిష్ఠ చేయి.
కులమేరా మన చీడ, మతమేరా మన పీడ, నాని కులాలు మాసిపోని గతాల నాటి పాడు మతం పాశవికత పొని, రాని జగాల నిండ ఒకే మతం మానవత్వముకే కులం మనిషి కులం. ఈ రకంగా ఈ టైంలో కులాంతర వివాహాలు చేసుకున్న అనేక మంది యువకుల్ని యువతుల్ని, ముఖ్యంగా మా రవీంద్ర ఉన్నాడు, అందరినీ అనేక మందిని ఒక జంటలుగా చేసి ఇక్కడ కార్యక్రమాలు నడిపినటువంటి ఈ కుల నిర్మూలన కార్యక్రమ నిర్వాహకులకు ప్రత్యేకంగా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ నమస్కారం, సెలవు.